కడాయి తీసుకుని దాని వెనకాల చిల్లులు పెట్టి దాంట్లో వర్మి కంపోస్టు కోకో పిట్టు కలిపిన మట్టిని పోసామండి. దాని మీద మెంతులు వేసామన్నమాట. ఎందుకంటే మెంతికూర మనం ఇంట్లోనే పెంచుకోవటానికి. సో దాని మీద మళ్ళీ అదే మట్టిని పోసేసి కొంచెం పైన కొంచెం అంటే చేత్తో అట్లా నొక్కేసి ఒక బాటిల్ చిల్లులు పెట్టి నీళ్లు కొట్టేసి ఒక పాలిథిన్ కవర్తో కప్పి 2 రోజులు ఉంచామండి. 3 రోజులు చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వారానికైతే ఈ సైజులో వచ్చేసింది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మనమే మన ఇంట్లోనే పండించుకున్న మెంతికూర. దీన్ని చక్కగా మనం కత్తెరతో కట్ చేసేసుకుని మనకు కావాల్సి వచ్చినట్టుగా కట్ చేసేసుకుంటే మెంతికూర వండుకోవటానికి చక్కగా రెడీ అయిపోయింది చూడండి. మీరు కూడా